గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతి మనకు అనుగ్రహించారు కదా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనందరం ఆయన స్తుతించినట్లుగా, ఆయన సన్నుతించినట్లుగా, ఆయన గణపరిచినట్లుగా ప్రభువు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి మరియు ఈ ప్రత్యేకమైన రోజును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అనుదినము దేవుని కృప మరియు దేవుని వాత్సల్యత మన మీద నూతనంగా కురిపించబడుతుంది. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఈరోజు అంతటిలో దేవుడు మీకు విజయాన్ని ఇవ్వాలని, పూర్ణ బలాన్ని మీకు ఇవ్వాలని, ఆధ్యాత్మిక శక్తిని మీకు ఇవ్వాలని, పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని నడిపించాలని మీకోసం చాలా బలంగా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనేది ప్రార్థన మీద కట్టబడిన సంఘం. ప్రార్థనకు ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు గనుక ఆయనకే యుగముల పర్యంతం మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. బైబిల్ గ్రంథం ఉందా మీ చేతిలో? తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 30వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. Psalm 30 and verse 1. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నేను దేవుణ్ణి కొనియాడడానికి మరియు ఆయన్ని సన్నుతించడానికి, ఆయన్ని స్తుతించడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువులను నా విషయమై నువ్వు సంతోషింపనివ్వలేదు. మీకు విషయం తెలుసా? నీ పతనాన్ని చూడాలని, లేదా నీ వైఫల్యాన్ని చూడాలని, నీ బాధలు చూడాలని, నువ్వు కలవరపడితే చూడాలని, నువ్వు ఆందోళనకు గురైతే చూడాలని చాలామంది కనిపెడతా ఉంటారు. నేను ప్రభువుని నమ్మిన బిడ్డల గురించి మాట్లాడడం లేదు, కానీ ప్రభువుని ఎరిగిన వారు చాలామంది ఈ రోజుల్లో అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నువ్వు బాధపడితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఏడుస్తుంటే పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఆ విషయం తెలుసు కదా. అనుభవంలో చాలామంది ఈ విషయాన్ని చెప్పగలరు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువులు నన్ను చూసి సంతోషించాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ప్రభు నువ్వు అవకాశం వరకు ఇవ్వలేదు. అందును బట్టి నేను నిన్ను కొనియాడుతున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. కొనియాడుట అన్న మాట ఇంగ్లీష్లో ఎక్స్టాల్ అనే పదం ఉపయోగించబడింది. ఐ విల్ ఎక్స్టాల్ యూ లార్డ్. ఎక్స్టాల్ అనే మాటకు హిబ్రూలో రూమ్ అనే పదం ఉంటుంది. ఆ రూమ్ అంటే అర్థం ఏంటంటే టు బి హై. నేను హెచ్చిస్తున్నాను ప్రభు, నీ నామమును నిన్ను నేను కొనియాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే అందరికన్నా హెచ్చుగా నిన్ను ఎంచుతూ ఉన్నాను. నా జీవితంలో నీకన్నా ఉన్నతమైన వారు ఎవరు లేరు. నా జీవితంలో నీకన్నా గొప్ప స్థానం ఇంకెవరికి ఇవ్వను అనేది ఆ మాట యొక్క అర్థం. చాలాసార్లు మనం పాడుతూ ఉంటుంది క్రైస్తవ ప్రపంచంలో కొనియాడుట అన్న ఆ అంశం మీద, లేదా ఆ మాట మీద చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల యొక్క అర్థం ఏంటంటే, కొనియాడడం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని ఉన్నతమైన స్థానంలో ఉంచడం, ఆయన మించి ఇంకెవరు లేరని ఒప్పుకోవడం. అలాంటి అనుభవం నీలో ఉందా? లేదా ప్రభువుకి ఎవరినైనా సమానులుగా చేసేస్తున్నావా? మన దేవుడు అసమానుడు. హీఈస్ మ్యాచ్లెస్. ఆయనకు సమానులు ఎవరు లేరు, ఆయన్ను మించిన వారు ఎవరు లేరు. మన జీవితాల్లో ప్రభువుకి ప్రథమ స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితం ఆశీర్వాదకరంగా ముందు కొనసాగుతుంటుంది. నేను నిన్ను కొనియాడుతున్నాను, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాను, నీకంటే ఎక్కువ నాకెవరు లేరు, ఏ విషయాన్ని కూడా నీకంటే ఎక్కువగా నేను పరిగణించట్లేదు. ఎందుకంటే నా శత్రువులను నా విషయంలో నువ్వు సంతోషింపనివ్వట్లేదు. ఎంత గొప్ప దేవుడు ఆయన. నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు అనే మాట అక్కడ రాశాడు. ఉద్ధరించుట హిబ్రూలో డల్లాహ్ అనే పదం ఉపయోగించబడింది. అంటే లిఫ్టింగ్ అప్ అని అర్థం, లేవనెత్తుట. లేదా డెలివరర్ అనగా దేవుడు మనకు విడుదలిచ్చేవాడని కూడా అర్థం ఉంది. దేవుడు నిన్ను ఉద్ధరించేవాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే నిన్ను నన్ను ఉద్ధరించడానికి. అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడో గోతుల్లో ఇరిగిపోయిన మనలను పైకి లేవనెత్తి మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయనకు ప్రణాళిక అయితే ఉంది. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళికలో మనలను పాలిభాగస్తులుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు దేవునితో పని చేయడానికి, ఆయన రాజ్య విస్తరణలో వాడబడ్డానికి, ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్తుడిగా ఉండడానికి దేవుడిని ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. దావీదు భక్తుడు అందుకని అంటాడు, ఒకప్పుడు నేను గోతులో దిగిపోయాను, కానీ ప్రభువు నన్ను పైకి లేవనెత్తి
బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు అన్నాడు. చాలామంది తెలియక క్రైస్తవ్యం అంటే దిగిపోవడం అనుకుంటారు. మీరు క్రైస్తవ్యంలో ఎప్పుడు దిగారండి అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. క్రైస్తవ్యం అంటే దిగిపోవడం కాదు, అట్టడుగుకు వెళ్ళిపోవడం కాదు. దిగిపోయిన మనలను ప్రభు లేవనెత్తాడు. భయంకర గోతుల్లో పడిపోయిన మనం, జగటగల దొంగ ఊబుల్లో, ఆ భయంకరత్వం తెలియకుండా పై ఆకర్షణకు లోనై ఊబుల్లో దిగిపోయిన మనలను ప్రభు తన చేయిచ్చి పైకి లాగాడు. దేవుని ఉద్దేశం ఎప్పుడూ అంతే. నీ మతం మార్చాలనో, నీ కులాన్ని మార్చాలనో, లేదా మరొకటి మార్చాలనో దేవుడి లోకానికి రాలా. అది ఆయన ఉద్దేశం కానే కాదు. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా నిన్ను లేవనెత్తాలనే. యేసుక్రీస్తు ప్రభుకి తన చెయ్యిచ్చి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. నీ జీవితంలో అలాంటి అనుభవంలోకి వచ్చావా? ఆయన నిన్ను ఉద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ శత్రువులను నీ విషయంలో సంతోషింపనీయక నిన్ను ఉద్ధరించే దేవుడు ఆయన. నేను అనుకుంటాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడినప్పుడు ఆనాటి రాజు నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో పడవేశాడు. 7 ఇంతలు అగ్ని వేడి చేసి ఆ వేడిమి గల గుండంలో వారిని త్రోసివేశాడు. నిజంగా ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గనుక ఆ అగ్నిలో కాలిపోయి వారు బూడిదైపోయి ఉంటే నెబుకద్నెజరు ఎంత సంతోషించేవాడో. నన్ను మించినవాడు ప్రపంచంలో లేడు, నేను ఏదనుకుంటే అది చేయగలను, ఎవ్వరూ నన్ను ఆపలేరనే బహుశా ఆలోచన అతనిలో ఉండుండేది. కానీ దేవుడు అతన్ని సంతోషింపనివ్వలేదు. కనీసం అగ్ని వాసన కూడా రాకుండా దేవుడు తన ప్రజలను కాపాడాడు. దేవుడు తన ఉద్దేశానుసారం ఆయన తన ప్రజలను కాపాడతారు. దానియేలును గనక సింహాలు తినేసి గనక ఉండుంటే ఆ సింహబోన్లో అతన్ని వేసిన వారు ఎంత సంతోషించేవారు, ఎన్ని సంబరాలు చేసుకునేవారు. కానీ దేవుడు దానియేలును తప్పించడం ద్వారా ఆ సింహాల నోళ్లను మూసి సింహబోన్లో సజీవునిగా దేవుడు దానియేలును ఉంచడం వలన శత్రువుల నోళ్లు మూతపడ్డాయి. ఎంత గొప్ప దేవుడు ఆయన. నీ శత్రువులను నీ విషయంలో సంతోషింపనివ్వక ఆయనను ఉద్ధరించే దేవుడు కనుక ఆయన వైపు చూద్దాం, నమ్మకంగా ఆయన సేవిద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రేమగల తండ్రి, మీరు మమ్మల్ని ఉద్ధరించే దేవుడు కనుక నీకు వందనాలు. నిన్ను కొనియాడుతున్నాం ప్రభువా. నీకంటే ఎక్కువ మా జీవితంలో ఎవరు లేరు. ఏ స్థానం ప్రభువా, నీకంటే ఉన్నతమైన స్థానాన్ని మేము ఏ ఒక్కరికి ఇవ్వలేం. నువ్వు గొప్ప దేవుడు, అర్హుడు, యోగ్యుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నాయన శత్రువుల చేత చుట్టబడి ఉన్నారో, వీరి యొక్క పతనాన్ని, వైఫల్యాన్ని, వీరి యొక్క ఆందోళన, కలవరాన్ని చూసి శత్రువులు సంతోషించాలని ఆశిస్తున్నారో, ఆ పన్నాగములను, ఆ ప్రణాళికలను యేసు నామంలో బంధిస్తున్నా ప్రభువా. నీ ప్రజలకు నీవు విజయాన్ని ఇవ్వడం ద్వారా వారిని బలపరచండి, నీ సాక్షులుగా వాడుకొనండి. ఘనతయు, మహిమయు, ప్రభావము, స్తోత్రము నిరంతరం నీకు మాత్రమే కలుగునుగాకని ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. ఆ విధానంలో మీరు దేవుని పరిచర్యలో వాడబడిన వారు అవుతారు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.